యావత్ ప్రపంచానికి అధిపతి అయినా సరే ఆనందం మిగిలేది 3 నిమిషాలండి, అనుమానం లేదా విషయం. ఆ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 10 మంది రాజులు వచ్చి దండాలు పెడుతుంటే హా ఓహో అంటూ ఉంటే కాసేపు అనిపిస్తుంది. తర్వాత పరిపాలనా భారం అనే ముళ్ళ కిరీటం నెత్తి మీద పడిన తర్వాత అయిపోయినట్టే లెక్క. ఇక అక్కడి నుంచి అనుమానాలు, అపార్థాలు, నా పదవి ఎవడన్నా కొట్టేస్తాడేమో, ఎవడన్నా గొయ్యి తవ్వుతున్నాడేమో, వీడికి నిద్ర పట్టదు, అన్నవెక్కదు. ఈ పదవీ వ్యామోహం పెదవీ వ్యామోహం రెండూ వదిలినవాడు సుఖంగా ఉంటాడు. ఏదో ఒక పెద్ద స్థానానికి చేరుకున్నారనుకోండి, ఎవ్వడికి లొంగనవాడు ఒక పనికిమాలిన ఆడదానికి లొంగిపోతాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. పనికిమాలిన అంటే ఆడదానికి నేను వాడిన విశేషణం కాదమ్మా, ఆ ఆడదానికి వాడిన విశేషణం. జాగ్రత్త, లేకపోతే ఏవో రాసేస్తారు రేపటి నుంచి. ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు, జ్ఞానం వైరాగ్యం బోధిస్తాడు. ఒక కొంగు ఇలా కదిలేసరికి కదిలి పడిపోతాడు. అంత మహామాయ కమ్మేస్తుంది వాడిని. నేను బోధించింది దేవుడి, నేను చెప్పింది దేవుడి, నేను బతికింది దేవుడి, నాకు పెళ్ళైంది కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, నాకు 60 ఏళ్ళు వయసు తగలడింది కదా, ఇది ఏమీ తోసదండి. నా వెనకాల పడ్డారంతే. ఇదేదో పెద్ద గొప్పగా అనుకుంటాడు. పదవేనా అంతే, పెదవేనా అంతే, ఏదైనా అంతే. నాకు అక్కర్లేదు అనుకున్నవాడు ప్రపంచంలో సుఖంగా ఉంటాడు.